హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఎర్రగుంట్లకు వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరికి. చూడండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కాబట్టి మా అమ్మ ఎంత బాగా దేవుళ్ళని అలంకరించుకొని కలశం పెట్టుకొని దేవుని దగ్గర బట్టలు పెట్టుకొని ఎంత బాగా పూజ చేసిందో. మా అమ్మ చాలా బాగా పూజలు చేస్తుంది. చూడండి ఎంత బాగా పూజ చేసిందో. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో గండివారాలు ఎవ్రీ సాటర్డే 4 వీక్స్ జరుగుతాయి అన్నమాట. అందుకనే మేము వచ్చేసి ఇప్పుడు గండికి బయలుదేరినాము. ఇప్పుడు గండికి బయలుదేరే దారిలో ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, అన్ని చెట్లు అంతా మా సైడ్ అయితే ఎక్కువగా వర్షాలు వస్తేనే పండే పంటలు కాబట్టి ఇక్కడ ఎక్కువగా మా సైడ్ ఎక్కువగా వచ్చేసి మేము చెనిక్కాయ, నువ్వులు, తర్వాత వచ్చేసి శనగ, ఈ పంటలు ఎక్కువగా వేస్తారు. వర్షాలు వచ్చేసి చూడండి చెట్లన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో, గడ్డి అందు బాగా మొలిచింది. ఎంత బాగుందో చూడండి వాతావరణము, ఆకాశము అందు చూడండి ఒకసారి ఎంత బాగుందో వాతావరణము. మా సైడ్ వచ్చేసి ఎక్కువగా ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కార్లో పోతూ వెదరు చాలా చల్లగా, క్లైమేట్ చాలా కూల్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా నాకు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే నేను బస్లో వచ్చినా కానీ, ట్రైన్లో వచ్చినా కానీ నేను విండో సీట్ని ఎంచుకుంటాను. ఎందుకంటే నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తాను. అది కూడా నైట్ టైంలో నేను ఎప్పటికీ బుక్ చేసుకోను, మార్నింగ్ టైంలోనే బుక్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పొలాలన్నీ పచ్చగా ఎలా ఉన్నాయో. ఇక్కడంతా వరి వేశారు. గెండికి పోయే ప్రాంతంలో ఎక్కువ మనకు కొండలే కనిపిస్తాయి. చూడండి, అసలు ఇక్కడ ఇల్లులు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినారన్నమాట. ఇక్కడ వచ్చేసి కాశనాయనది గుడి, ఇక్కడ అన్నదానము చేస్తారు బాగా. చూడండి చెట్లు అన్నీ ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి. ఈ నేచర్ని చూస్తూ ఉండే ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేము. ఈ వీడియోలో అయితే మీకు కొద్దిగా అర్థమవుతుంది. డైరెక్ట్గా తీసే నాకే ఈ నేచర్ ఎంత అందంగా ఉండదో నాకు మాత్రమే తెలుసు. చూడండి అన్ని కొండలు. ఇక్కడైతే ఎక్కువగా రేగి చెట్టు, కలి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. నల్లేరు కూడా ఉంది. ఇక్కడైతే ఎక్కువగా ఈ సమయంలో కలికాయలు అవన్నీ చిన్నగా ఉన్నాయి, ఇంకా చిన్న పిందెలే ఉన్నాయి. ఇవి వచ్చేసి పెద్ద కాలువ. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇదంతా కాలువ అంతా దొగుతున్నారు. ఎందుకంటే వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎత్తిపోతల పథకం ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళడానికి పెద్ద కాలువ ఇక్కడ పని అయితే జరుగుతుంది. ఈ కాలువకు వచ్చేసి గండికోట నుంచి, పులివెందుల నుంచి వాటర్ వస్తుంది. ఇక్కడ చూడండి కొండలు, ఇవన్నీ కొండలే. గండికి పోయే ప్రాంతంలో ఎక్కువ మనకు కొండలే కనిపిస్తాయి. చూడండి ఎక్కువ కలి చెట్లు, రేగి చెట్లు. ఈ సీజన్లో మాత్రం ఎక్కువగా మనకు కలిపళ్ళు దొరుకుతాయి. అయితే కలిపళ్ళు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే మనము వేంపల్లకు దగ్గరలో ఉన్నాము. చూడండి మనమైతే కొంచెం టౌన్లోకి ఎంటర్ అయినాము. వేంపల్లెలో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మనము గండికి చేరుకున్నాము. వేంపల్లె నుంచి మనకు గండి క్షేత్రం వచ్చేసి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి వేంపల్లె రాయచోటికి వెళ్ళే మధ్యలో ఈ గండి క్షేత్రం ఉంది. ఈ గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామిని వీరాంజనేయ స్వామి అని అంటారు. ఈ గండి క్షేత్రంలో వెలసి ఉన్న ఆంజనేయ స్వామిని శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో తన గోటితో గీయడం జరిగింది. ఈ గండి క్షేత్రానికి గండి అనే పేరు ఎలా వచ్చింది అంటే, పాపాగ్ని నది శేషాచలం కొండను చీలుస్తూ కొండకు గండి పడింది. అలా గండి పడడం వల్ల ఈ క్షేత్రానికి గండి క్షేత్రం అనే పేరు వచ్చింది. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేస్తున్న సమయంలో శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు వాయుదేవుడు శ్రీరాముణ్ణి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని తీసుకొని వచ్చేటప్పుడు నీ ఆతిథ్యం స్వీకరిస్తానని వాయుదేవునితో శ్రీరాముడు చెప్పినాడు. ఈ గండివారాలలో చూడండి ఇక్కడ హరికథ జరుగుతుంది. ఈ హరికథ జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు ఒకరోజు నిద్ర చేస్తారన్నమాట. ఇక్కడ నిద్ర చేస్తే గనక చాలా మంచిది. అందుకనే ఏదన్నా కొంచెం ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ నిద్ర చేస్తే అవన్నీ తొలగిపోతాయనేసి ఇక్కడ ఉండే భక్తుల విశ్వాసం.
కాబట్టి ఇక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక రోజైనా ఇక్కడ ఉండేసి నిద్ర చేసేసి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదము అన్నీ తీసుకొని బాగా దేవుడికి మనసులో సంకల్పం చేసుకొని వెళ్తూ ఉంటారు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు వాయుదేవుని ఆతిథ్యం కోసం ఇక్కడికి వచ్చాడనమాట. ఇలా వాయుదేవుడు శ్రీరాముడు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకొని రత్నాలతో పొదిగిన స్వర్ణ తోరణంతో స్వాగతం పలికాడు శ్రీరామునికి. అలా శ్రీరాముడు వాయుదేవుడు ఇచ్చిన ఆతిథ్యం తీసుకొని విశ్రాంతి తీసుకున్న సమయంలో తన గోటితో ఆంజనేయ స్వామిని మలిచినాడు. అలా మలిచినప్పుడు చివర్లో తన చిటికెన వేలును గీయడం మర్చిపోయినాడు. అలా మర్చిపోయిన తర్వాత చాలామంది శిల్పులు ప్రయత్నం చేసినారు ఆ చిటికెన వేలు గీయడానికి. కానీ అలా గీస్తున్నప్పుడల్లా ఆ చిటికెన వేలు నుంచి రక్తం వస్తుందన్నమాట. అలా రక్తం రావడంతో ఎవ్వరూ ఆ చిటికెన వేలును గీయలేకపోయారు. ఇలా చిటికెన వేలు నుంచి రక్తం వస్తుంది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి సజీవంగా నిలిచి ఉన్నాడని భక్తులు చాలా విశ్వాసంగా నమ్ముతారు. గండి క్షేత్రానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ పాపాగ్ని నదిలో స్నానం చేస్తారు. ఈ పాపాగ్ని నదిలో స్నానం చేయడం వల్ల భక్తులు చేసే పాపాలన్నిటినీ హరించి వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చిన భక్తులు స్నానం చేస్తారు. ఇప్పుడైతే వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ అంతా లేదు, లేకపోతే మామూలుగా అయితే వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భక్తులు స్నానం చేయడానికి కొన్ని ట్యాప్స్ని పైపుల్ని నిర్మించినారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఆ ట్యాప్ కింద అయినా సరే ఇక్కడ వచ్చిన భక్తులు స్నానాలు చేస్తారు. ఒక కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతడు వేటాడుతుండగా ఆ బాణం ఒక చెంచు అతనికి తగిలి ఆయన చనిపోతాడు. అలా చనిపోవడం వల్ల ఆ రాజుకు పాపం తగిలి ఆ రాజుకు ఒక రాచపుండు లేస్తుంది. ఆ రాచపుండు ఎన్ని చోట్లకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ రాచపుండు తగ్గలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ పాపాగ్ని నదిలోకి ఆ రాజు వచ్చి స్నానం చేసిన తర్వాత తన పాపాలన్నీ తొలగిపోయి ఆ రాచపుండు తగ్గిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది కొండకు దగ్గరలో కృష్ణుని గుడి కట్టినారు. ఈ కృష్ణుని గుడి ఇంకా కట్టడం పూర్తి కాలేదు. ఇక్కడ సమయంలో శ్రావణ మాసంలో భక్తులు చాలా మంది కాలినడకన ఈ గండి క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడే కాదు అన్ని చోట్ల అన్నదానం జరుగుతుంది. ఈ ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ ఎక్కువగా అన్నదానం చేస్తారు. చూడండి, ఇక్కడ ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం అన్నము, నైట్ డిన్నర్ కూడా పెడతారు. ఇక్కడే కాదు చాలా చోట్ల అన్నదానం జరుగుతుంది. గండికి పోయే ప్రాంతంలో భక్తులందరూ కాలినడకన వెళ్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.